మీషో అనే ఒక కంపెనీ ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వక ముందు చాలా ప్రభంజనం క్రియేట్ చేసిందండి. పెద్ద పెద్ద సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటికి చెమటలు పట్టించే స్థాయిలో బిజినెస్ చేసేలా కనిపించింది. ఈవెన్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యే ముందు ఐపీఓ కూడా చాలా మంచి క్రేజ్ వచ్చింది. తక్కువ వాల్యుయేషన్స్ లో లిస్ట్ అయ్యి బాగా పెరిగింది కూడా. కానీ ఇప్పుడు అమాంతంగా స్టాక్ లో చాలా పెద్ద ఫాల్ చూస్తున్నాం. కారణాలు ఏంటనేది మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మీరు ఈ మీషో యాప్ ని యూస్ చేస్తున్న వాళ్ళైనా, లేదు ఈ మీషో స్టాక్ ని హోల్డ్ చేస్తున్న వాళ్ళైనా, లేదు ఇలాంటి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఆలోచన ఉన్న వాళ్ళైనా, ఎవరికైనా సరే ఈ కంపెనీ గురించి మీకు ప్రధానంగా తెలియాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలన్నీ మనం మాట్లాడదామండి. మీకు తెలుసా అండి, మీషో ఇండియాలోనే మోస్ట్ ఎలిగెంట్ బిజినెస్ మోడల్ అండి. అమెజాన్ కాదు, ఫ్లిప్కార్ట్ కాదు. కారణం ఏంటో తెలుసా? సెల్లర్స్ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కూడా తీసుకోరు. కమిషన్ ఈజ్ జీరో. అయినా సరే ఆ సెల్లర్స్ దగ్గర నుంచే వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారండి. అదే ఈ బిజినెస్ తాలూకా ప్రధాన బలం. మీకు తెలుసా అండి, అమెజాన్ వాళ్ళు ఏదైనా ఒక ప్రొడక్ట్ మీరు అమ్మాలనుకుంటే 15 నుంచి 30% కమిషన్ తీసుకుంటారండి. ఫ్లిప్కార్ట్ వాళ్ళు 20% తీసుకుంటారు. ఎవ్రీ ఇండియన్ ప్లాట్ఫామ్ మిగిలిన ఏవి తీసుకున్నా ఎక్సెప్ట్ మీషో మనకి కమిషన్స్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి మీరు చేసే సేల్స్ లో. కానీ మీషో ఒక అన్థింకబుల్ పని అయితే చేసిందండి. ఇక్కడ మీషో కమిషన్స్ ని కంప్లీట్ గా తీసేసి ఒక ప్రపంచాన్ని సృష్టించింది. మార్కెట్ లో అమ్మే వాళ్ళకి గానీ, లేదు కొనే వాళ్ళకి గానీ ఒక మంచి ప్లాట్ఫామ్ తీసుకొచ్చి వాళ్ళ మధ్యలోనే కాంపిటీషన్ క్రియేట్ చేస్తూ తక్కువ ప్రైస్ కి తీసుకోవడానికి ట్రై చేసింది. అది ఎలాగో చూద్దాం. సో ఎప్పుడైతే మీషో ఈ విధంగా కమిషన్ తీసేసిందో ఆల్మోస్ట్ సెల్ చేసే వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ లోకి రావడానికి ఎగబడ్డారు. కంప్లీట్ గా మార్జిన్ అంతా మిగులుతుంది, ఎక్కువ డబ్బులు వస్తాయని. ఈ కాంపిటీషనే వాళ్ళలో వాళ్లే పోటీ పడుతూ తక్కువ రేటుకే వస్తువులు ఇచ్చేలాగా వాళ్ళకి పోటీ పెడుతుంది. ఆల్ ఓవర్ ఇండియా, సూరత్, త్రిపుర, లుధియానా ఇలాగ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇందులో వస్తువులు అమ్మడానికి అయితే ఎగబడ్డారు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంత మంది ఉండడంతో ఎవరు ముందు కనిపించాలి అనే ఒక క్లారిటీ లేకపోవడం మీషో దాన్ని ప్రధానంగా వాడుకుంటుంది. ఒకవేళ మీరు అమ్మే వస్తువు కనుక మీకు ముందు కనిపించాలంటే మీ వాళ్ళకి మీరు కొంత అమౌంట్ పే చేయండి అన్నట్టు ఒక చిన్న రూల్ పెట్టారండి. లేదు తక్కువ ప్రైస్ కమ్మండి, ప్రైస్ తగ్గించి పెట్టండి, మీరు బాగా కనిపిస్తారు అని చెప్పి రూల్ పెట్టడం జరిగింది. ఇది ప్రైస్ లో కాంపిటీషన్ క్రియేట్ చేయడమే కాదండి, ఆల్మోస్ట్ వస్తువులు అమ్మే వాళ్ళలో కూడా నేను ముందు కనిపించాలంటే నేను ముందు కనిపించాలని ఒక ఆతృత క్రియేట్ చేసింది. ఎప్పుడైతే ఈ ట్రాఫిక్ ఈ విధంగా పెరిగిందో సెల్లర్స్ దగ్గర నుంచి, ఆటోమేటిక్ గా వాళ్ళల్లో వాళ్లే ఒకరికి మించి ఒకళ్ళు తక్కువ రేట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ పోటీ ఇక్కడతో ఆగలేదండి. నా వస్తువు ముందు కనబడాలంటే నా వస్తువు ముందు కనబడాలని వాళ్ళల్లో వాళ్లే ఒకరి మీద ఒకరు పోటీగా మీషో వాళ్ళకి డబ్బులు కట్టడం స్టార్ట్ చేశారు. మా కేటగిరీ ముందు కనబడాలి, మా షాప్ ముందు కనబడాలి, లేదు అంటే ఫలానా కేటగిరీలో మా షాప్ వస్తువులు ముందు రావాలి. ఇలాగ ప్లేస్మెంట్స్ కోసం ఆల్మోస్ట్ సంవత్సరానికి 970 కోట్ల సంపాదన అయితే వస్తుందండి మీషోకి. ఇది ఆల్మోస్ట్ ప్యూర్ ప్రాఫిట్. ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా కని విని ఎరుగని విధంగా వీళ్ళైతే కాంపిటీషన్ క్రియేట్ చేశారు. తక్కువ ప్రైస్ కి ఇస్తున్నా, లేదు మీ వస్తువులు ముందు కనబడాలన్నా, ఏ విషయంలో కావాలంటే ఆ విషయంలో వెసులుబాటు కల్పిస్తూ సెల్లర్స్ మధ్యలో కాంపిటీషన్ క్రియేట్ చేసి చాలా మంచి ప్లాట్ఫామ్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ ఒక్క పాయింట్ తో ఆల్మోస్ట్ ఫ్లిప్కార్ట్ కి, అమెజాన్ కి చుక్కలు చూపించిందంటే మీరు నమ్ముతారా? సో ఇప్పుడు అసలైన విషయం అండి, మరి ఇంత మంచి బిజినెస్ మోడల్ ఉన్న ఈ కంపెనీ తలక స్టాక్ ప్రైస్ స్టాక్ మార్కెట్ లో ఎందుకు ఇలా పతనం అవుతుంది? ఈ కంపెనీ తలక ఐపీఓ వచ్చినప్పుడు కూడా మనం ఒకటే మాట్లాడుకున్నాం, ఆ తర్వాత కూడా చెప్తూనే ఉన్నాం. ఫస్ట్ హైప్ క్రియేట్ అవుతుంది, దాని వల్ల స్టాక్ ప్రైస్ పెరిగిపోతుందండి. ఆ తర్వాత ఇనీషియల్ గా ఐపీఓకి రాకముందు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరూ అమ్మడం స్టార్ట్ చేస్తారు. 3 నెలల పాటు లాక్ ఇన్ పీరియడ్ మనకు ఓపెన్ అవుతూ ఉంటుందండి. ఇలాంటి టైముల్లో ప్రాఫిట్ లో ఉన్న వాళ్ళు ప్రాఫిట్ లో బుక్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంతకు ముందు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కంప్లీట్ గా ఎగ్జిట్ కోసం చూస్తుంటారండి. సో మంచి కంపెనీయే, మంచి బిజినెస్ మోడలే, కానీ స్టాక్ ప్రైస్ పడుతుంది. ఈ టైంలో ఇప్పుడు కొనేద్దామని కొంతమంది చూస్తుంటారు. ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ పెరిగిపోతుంది కదా, మిస్ అయిపోతామని భయంతో హై ప్రైసుల్లో కొన్ని ఇబ్బంది పడిపోతున్న వాళ్ళు ఉంటారు. ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం చెప్తాను, గమనించండి. ఇక్కడ మీషో కంపెనీకి ప్రధాన బలం ఏంటి అంటే, అమెజాన్ గానీ, ఫ్లిప్కార్ట్ గానీ కలలో కూడా ఆలోచించలేని ఏరియాస్ లో అంత తక్కువ రేంజ్ లో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారండి. ఇక్కడ కేవలం 323 రూపాయల రేంజ్ ఉన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి వీళ్ళ తలక వస్తువులు. కానీ ఫ్లిప్కార్ట్ లోని, అమెజాన్ లో అలా కాదు, వాళ్ళ తలక వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది, ఆర్డర్ వాల్యూ. ఇంత తక్కువ రేట్ లో వస్తువులు అమ్ముతున్నా కూడా మీషో డబ్బులు సంపాదిస్తుంది చూసారా? ఇది అమెజాన్ కి, ఫ్లిప్కార్ట్ కి అంతు పట్టని విషయం. అట్ ది సేమ్ టైం మీషోకి ఒక ప్రధాన బలం అండి. సో ఈ ప్రధాన బలంకి వెనకాల కొన్ని కారణాలు ఉన్నాయి. వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ అయితే బిల్డప్ చేశారండి, వాల్మో అని చెప్పి.
ఆల్మోస్ట్ డజన్స్ ఆఫ్ లాజిస్టిక్ ప్లాట్ఫామ్స్ ని, లాజిస్టిక్ పార్ట్నర్స్ ని వీళ్ళు ఆర్కెస్ట్రేట్ చేస్తున్నారు. ఎలాగంటే ప్రతి షిప్మెంట్ క్యాలిక్యులేట్ చేసేస్తుంది అనమాట ఈ వాల్మో ప్లాట్ఫామ్. ఏ రూట్ లో వెళ్తే తక్కువ ప్రైస్ లో చేరుతుంది, ఏ రూట్ లో వెళ్తే తొందరగా చేరుతుంది, దాని తాలూకా వెయిట్ బట్టి, డిస్టెన్స్ ని బట్టి, సర్వీస్ తాలూకా లెవెల్ ని బట్టి వీళ్ళు డిసైడ్ చేసేస్తున్నారు. అంటే ఈవెన్ డెలివరీ చేసే ప్లాట్ఫామ్స్ కూడా వీళ్ళే ముందు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు, ఫలానా రూట్ లో ఫలానా వెళ్తే మీకు ఈజీ అవుతుంది అని చెప్పి. సో మనకి వీళ్ళకి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ యాడ్స్ ద్వారా వస్తుందండి. ప్రతి ఆర్డర్ కి ఇంచుమించుగా 12.5 రూపాయలు అయితే వీళ్ళు వెచ్చిస్తున్నారండి. అదే మీరు అమెజాన్ గానీ, ఫ్లిప్కార్ట్ గానీ తీసుకుంటే ఆల్మోస్ట్ సర్వీసెస్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అని, సబ్స్క్రిప్షన్స్ అని, కాంప్లెక్సిటీ మోడల్స్ పెడుతూ ఈ సెల్లర్స్ దగ్గర, జనాల దగ్గర డబ్బులు గుంజేస్తున్నారు అమెజాన్ వాళ్ళు, మిగిలిన వాళ్ళు కూడా. సో డిస్రప్ట్ చేసిందా మీషో అంటే అమెజాన్ ని, ఫ్లిప్కార్ట్ ని డిస్రప్ట్ చేయలేదండి. వాళ్ళని అలా ఉంచుతూనే సైలెంట్ గా ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తుంది బిజినెస్ మోడల్లో. మరి స్టాక్ పెరుగుతుందా అంటే గమనించండి, ఎప్పుడైనా సరే మనం గమనించాల్సిందేంటి, ఒక స్టాక్ పెరుగుతుందా తగ్గుతుందా అని కాదు, లాంగ్ టర్మ్ లో ఒక బిజినెస్ పెరుగుతుందా లేదా అనేది ఫస్ట్ మనకు అర్థం కావాలి. ఒకవేళ బిజినెస్ పెరిగితే, ప్రాఫిట్లు పెరిగితే ఆటోమేటిక్ గా ప్రైస్ అనేది వాటిని ఫాలో అవుతుందండి. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ మోడల్ ఖచ్చితంగా అమెజాన్ కి, ఫ్లిప్కార్ట్ కి రక్త కన్నీరు చూపించే మోడలే అవబోతోంది. ఫ్యూచర్ లో ఇంకా చాలా డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. బిజినెస్ పరంగా చాలా మంచి స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీగా కూడా మీషోకి పేరుందండి. ఈవెన్ ఐపీఓకి వచ్చిన టైంలో కూడా మంచి వాల్యుయేషన్స్ లో వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ వింటే మీకేమనిపిస్తుంది? ఇది బై చేయండి, సెల్ చేసేయండి అని చెప్పడం కాదు. నిజంగా ఒక బిజినెస్ గురించి డీప్ గా డీకోడ్ చేస్తే ఆ బిజినెస్ తాలూకా బలాలేంటి, ఆ బిజినెస్ తాలూకా పొటెన్షియల్ ఏంటి అనేది మనకు అర్థం కావాలండి. సో ఇంతవరకు విన్న ఈ పాయింట్స్ వలన మీషో బిజినెస్ గురించి మీకు ఏమర్థమవుతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని ఒక క్లారిటీ వచ్చిందా? వస్తే మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి.